హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గాయ్స్, మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. సో ప్రీవియస్ టాపిక్లో మనం ఏంటంటే యూనరీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో స్పెషల్ ఆపరేటర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. సో మీరు దాని ద్వారా కాంటాక్ట్ అయితే మీకు ఏంటంటే ఈ కోర్స్ని అండ్ అదేవిధంగా ఇంకా ఎన్నో కోర్సెస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎంఎస్ ఆఫీస్ అని, ఫోటోషాప్ అని, పైథాన్ అని, ఇలా. సో మీరు ఆ కోర్సెస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకొని మీరు హోమ్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో మీరు సి లాంగ్వేజ్ పర్చేస్ చేస్తే మీకు ఏంటంటే మీకు మెటీరియల్ అండ్ అదేవిధంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ అదేవిధంగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే హోమ్ డెలివరీ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, అది ఏంటంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దుగా, లాస్ట్ వరకు వాచ్ చేయండి. బికాజ్ ఆఫ్ నేను మీకు షార్ట్ అండ్ చేసి ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు ఏంటంటే అర్థం కాదనమాట. ఓకేనా? సో ఇంక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంది? స్పెషల్ ఆపరేటర్స్. సో బేసికల్గా మనకి ఏంటంటే సి లాంగ్వేజ్లో మనకి 5 స్పెషల్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే కామా ఆపరేటర్, సెకండ్ వన్ వచ్చేసరికి టైప్ క్యాస్ట్ ఆపరేటర్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి అడ్రస్ ఆఫ్ ఆపరేటర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి డీ రెఫరెన్సింగ్ ఆపరేటర్. ఇందా మనకి ప్రీవియస్ వీడియోలో యూనియర్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నప్పుడు డీ రెఫరెన్సింగ్ ఆపరేటర్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తా ఉన్నాను. సో ఈ వీడియోలో డీ రెఫరెన్సింగ్ ఆపరేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే దీంట్లో మనకి ఏంటంటే టైప్ క్యాస్ట్ ఆపరేటర్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇది ఇక్కడ మీకు అవసరం లేదు. ఓకేనా? ఈ బేసిక్లో మీకు ఈ టైప్ క్యాస్ట్ ఆపరేటర్ మీకు అక్కర్లేదు, బట్ అది మీకు ఎవర్ యూజ్ అవ్వదు. మీకు యూజ్ అయిన కండిషన్లో నేను ఖచ్చితంగా చెప్తాను, మిస్ అయితే చేయను అనమాట. ఓకేనా? సో ఈరోజు మనం ఏంటంటే కామా ఆపరేటర్, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అండ్ సైజ్ ఆఫ్ డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ దాంట్లో మనకేంది? కామా ఆపరేటర్. సో కామా ఆపరేటర్ అంటే ఏంటంటే బేసికలీ కామా ఆపరేటర్ ఏం చేస్తుందంటే అది రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని లింక్ చేస్తుంది టుగెదర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వైల్ లూప్స్ కానీ ఫర్ లూప్స్ కానీ తీసుకోండి. నేను మీకు పైథాన్లో చెప్తున్నాను. ఇంకా మనం ఏంటంటే సి లాంగ్వేజ్లో లూప్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు. ఫర్దర్ వీడియోస్లో నేను మీకు లూప్స్ గురించి చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు పైథాన్లో చెప్పాను ఏమని. సో మనం ఏదైనా ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ యూజ్ చేసి మనం ఏంటంటే బోత్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్ లూప్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, 2 వేరియబుల్స్కి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేశాను. అంటే i = 0, j = 1. అంటే నేను 2 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేశాను. దాని తర్వాత సెకండ్లో నేనేం చేశాను, కండిషన్ని ఇచ్చాను అనమాట. అంటే i is greater than 10. సో కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ నేనేం చేశాను, థర్డ్గా ఇంక్రిమెంట్ చేశాను. అంటే i++ ఆర్ j++. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఇచ్చాను, నెక్స్ట్ అదే కండిషన్ ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే ఇంక్రిమెంట్ జరగాలని చెప్పేసి నేను ఫర్ లూప్లో ఇచ్చాను. ఇదంతా ఏంది, ఒక సీక్వెన్స్గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సో కామా మనం చూసుకుంటే i = 0, కామా j = 1. అంటే ఇక్కడ మనకి i వాల్యూ, j వాల్యూ అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే కామా పెట్టాం. ఓకేనా? అంటే ఈ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని లింక్ చేస్తుంది ఇవన్నీ కూడా. నెక్స్ట్ i is greater than 10. నెక్స్ట్ దాని తర్వాత ఇంక్రిమెంట్ చూడండి, i++, కామా j++. కామా అంటే ఏంటంటే ఇక మనకి నేను 2 రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని లింక్ చేస్తున్నాను. ఓకేనా? అది కామా ఆపరేటర్ అంటే. సో నెక్స్ట్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి చూడండి, అక్కడ వైల్ లూప్ ఎగ్జాంపుల్ కూడా మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. c is less than 10, కామా c -. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను కండిషన్ ఇచ్చాను, దాని తర్వాత ఇంక్రిమెంట్ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ 2 కండిషన్స్ నేను ఏవైతే ఇక్కడ ఇచ్చున్నానో ఆ 2 కూడా నాకు టుగెదర్గా పర్ఫామ్ అవ్వాలి. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే కామా ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే కామాతో డినోట్ చేస్తారు. ఓకేనా? సో దానికి పర్టికులర్గా మనకి ప్రోగ్రామ్స్ ఏముండవు, మనం చేసేటప్పుడు మీకు ఏంటంటే అర్థమవుతుంది. సో ఫర్దర్గా నేను మీకు లూప్స్ చెప్పినప్పుడు మీకు అక్కడ కామాస్ అనేవి మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాని గురించి పర్టికులర్గా మనం ఏమి ప్రోగ్రామ్ చేసి చూపించక్కర్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. సో ఈ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ని ఎలా డినోట్ చేస్తారంటే మనకి యాంపర్సన్తో డినోట్ చేస్తారు. సో బేసికల్లీ మనకి ఈ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి అడ్రస్ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్నైనా అది ప్రింట్ చేస్తుంది. సో ఇది బేసికల్లీ ఏంటంటే పాయింటర్ అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పాలనుకుంటే సో ఏ వేరియబుల్ మీరు తీసుకున్న పాయింటర్ అడ్రస్ని మీకు అక్కడ మీకు అవుట్పుట్లో చూపిస్తుంది. కానీ అది ఇప్పుడే మీకు బేసిక్లో అర్థం కాదు. సో నేను మీకు ఫర్దర్ టాపిక్స్లో పాయింటర్స్ గురించి చెప్తాను కదా, అప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా దీని గురించి అర్థమవుతుంది. అంటే పాయింటర్ వాల్యూ అసలు ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా ఇనిషియలైజ్ చేస్తారు. సో ఇన్ డీటెయిల్గా మనం ఏంటంటే పాయింటర్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఏంటంటే
దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో పాయింటర్స్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి, ఆ మెమరీ లొకేషన్స్లో మనం ఈ అడ్రస్ని ఎలా డిఫైన్ చేస్తాము, ఓకేనా. సో అంటే అదేవిధంగా ఈ డైనమిక్ మెమరీ లొకేషన్స్లో మనము ఈ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేస్తాం అనేవి మనము పాయింటర్స్ గురించి చెప్పుకునేటప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మీకు బేసిక్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తారంటే అడ్రస్ ఆఫ్ ఎనీ వేరియబుల్ అంటే వేరియబుల్ యొక్క అడ్రస్ని అది ప్రింట్ చేస్తుంది, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకు ఇంకా అర్థమయ్యేదానికి, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెమీకోలన్ అన్నాను. నెక్స్ట్ అదేవిధంగా దాని కింద నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ ఎఫ్, ఓకేనా. సో ప్రింట్ ఎఫ్లో నేనేం చేస్తున్నా అంటే వాల్యూ ఆఫ్ ఏ, ఓకే. వాల్యూ ఆఫ్ ఏ ఎంత ఉండాలంటే పర్సంటైల్ డి \n కామా ఏ, ఓకేనా. సో నేను ఇది కండిషన్ ఇచ్చాను. ఇదేంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేయమంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. అక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డి \n కామా అడ్రస్ ఆఫ్కి ఏంటి యాంపర్సెంట్ కదా, యాంపర్సెంట్ ఏ, ఓకేనా. సో నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ ఇస్తున్నాను, ఓకేనా. సో నేను ఇక్కడ రిటర్న్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రన్ చేద్దాం దీన్ని ఒకసారి, ఓకేనా. ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఏమొచ్చింది, వాల్యూ ఆఫ్ ఏ అంతా 10 అంటే సో ఇక్కడ యాజ్ ఈజ్గా మనకి ఏంటంటే వేరియబుల్కి మనం ఏదైతే వాల్యూని అసైన్ చేసామో అదే వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్లో మనం అడ్రస్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ చూడండి యాంపర్సెంట్ ఏ అనేది యూస్ చేసాం. సో యాంపర్సెంట్ ఏ అంటే ఏంటంటే చెప్పాను అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సో 10 యొక్క అడ్రస్ ఏంటంటే 2358860. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ నేను మీకు అది ఇంటీజర్స్లో ఉంది, లేదు మీకు ఇంటీజర్స్లో కాకుండా మీకు ఇంకా వాల్యూస్లో కావాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ అనేది ప్రింట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి 23FE4C ఇది దీని యొక్క అడ్రస్ అనమాట, ఓకేనా. సో ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఓకేనా. సో ప్రతి ఒక్క వేరియబుల్ అండ్ ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. సో అంతే కదా, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి, వాల్యూని స్టోర్ చేసుకుంటాం అంతే కదా, అదొక మనకి ఒక పెన్ డ్రైవ్ లాంటిది. ఆ పెన్ డ్రైవ్లో మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రతి మెమరీ లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ అడ్రస్సే ఇదనమాట. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఏంటంటే పాయింటర్స్లోకి వెళ్ళినప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అడ్రస్ అంటే అడ్రస్ ఆఫ్ అంటే ఏంటంటే సో ఏ వేరియబుల్గా అయినా ఒక అడ్రస్ని ప్రింట్ చేస్తుంది, అది ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ మనకి ఏం చేస్తుందంటే ఏ వేరియబుల్ అయినా ఆబ్జెక్ట్ అయినా కాన్స్టెంట్ యొక్క ఆక్యుపైడ్ సైజ్ అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ కానీ వేరియబుల్ కానీ కాన్స్టెంట్ కానీ ఎంత సైజ్ని ఆక్యుపై చేస్తుంది అనేది ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది డిక్లేర్ చేస్తుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది ఏ డేటా టైప్ యొక్క సైజ్ అనేది చెప్తుంది, లేకపోతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ ఇలా ఏది తీసుకున్నా కూడా మీరు వాటి యొక్క సైజ్ అయితే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి కూడా సైజెస్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్, ఓకే, ఫ్లోట్ b ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 10.0 అని చెప్పేసి అన్నాను. బికాస్ ఆఫ్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెమీకోలన్ ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే క్యారెక్టర్, సో క్యార్ యొక్క డేటా టైప్ని యూస్ చేశాను. సో క్యార్ ch ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామర్స్లో నేను క్యాపిటల్ C అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో సెమీకోలన్ ఇచ్చేసాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే డబుల్, సో ఈ యొక్క డేటా టైప్ కూడా యూస్ చేస్తున్నాను. సో దాన్ని నేనేం చేస్తున్నానంటే ఎక్స్ అని చెప్పేసి అన్నాను. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో 10.02564 ఇలా మనకు కొన్ని వాల్యూస్ని అసైన్ చేశాను. సో దీనికి సెమీకోలన్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ప్రతిదానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్రతిదానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాద్దాం, ఓకేనా. ఇక చూడండి, సో గైస్ నేనేం చేశాను అంటే ఇలా 4 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ ఏ, నాకు దీని ఒక సైజ్ ఆఫ్ ఏ కావాలి బికాస్ ఆఫ్ మన ఇక్కడ ఏంటంటే నేను సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూస్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ ఏ యొక్క సైజ్ ఆఫ్ అంటే దీని యొక్క సైజ్ నాకు తెలుసుకోవాలనుకున్నాను బికాస్ ఆఫ్ ఇది ఇంట్ డేటా టైప్, నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్, నెక్స్ట్ క్యారెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా డబుల్, ఇలా మనం 4 టైప్స్ డిఫరెంట్ టైప్స్ని తీసుకున్నాం, ఓకేనా. సో 4 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి ఇక్కడ రిటర్న్ 0 రాసిన తర్వాత ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, సైజ్ ఆఫ్ ఇంట్ మనకి ఇక్కడ చూసుకుంటే 4 వచ్చింది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ మీరు ఫ్లోట్ చూసుకున్నా కూడా 4 వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టర్ 1 వచ్చింది. నెక్స్ట్ డబుల్కి 8 వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంటీజర్కి ఫ్లోట్కి ఒకటే విధంగా వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మనకి సైజ్ ఆఫ్ ఇంట్ అనేది మనకి 2 రావాలి,
ఓకేనా. ఎందుకంటే ఇంటీజర్ ఏంటంటే మనకి స్టోర్ చేసుకునేది ఎంత అంటే 2 బైట్సే. ఓకేనా. సో ఫ్లోట్ వచ్చేసరికి మనకి 4 బైట్స్, సో క్యారెక్టర్ 1 బైటే, సో డబుల్ 8 బైట్స్. ఇక మనకి ఇంట్ ఎందుకు తప్పు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ అది మనకి సిస్టమ్ అనేది ఒక్కోసారి ఇటువంటి మైన్యూట్ మిస్టేక్స్ జరుగుతాయి. బికాజ్ ఎందుకంటే మనం వాడేది ఏంది కంపైలర్, GNU GCC కంపైలర్. ఇది మనకేందంటే సిస్టమ్ టు సిస్టమ్ కొన్ని వాల్యూస్ అనేవి వేరీ అవుతుంటాయి. ఇఫ్ ఎగ్జాంపుల్ మీరు వాడే సిస్టమ్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, నెక్స్ట్ అదే వాళ్ళు వేరే సిస్టంలో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్లయితే, సో దీంట్లో వచ్చిన వాల్యూస్ అనేవి దాంట్లో కొన్నిసార్లు వేరీ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో దానివల్ల మీరు పెద్ద ప్రాబ్లం వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, సైజ్ ఆఫ్ క్యారెక్టర్ అంతా 1, సైజ్ ఆఫ్ డబుల్ అంతా 8 కరెక్టే, నెక్స్ట్ ఫ్లోట్ కూడా 4 కరెక్టే, కానీ ఇంటికి మాత్రం 2 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇదే ఎర్రర్ మనకి బిగినింగ్లో కూడా వచ్చింది మనకి. సో ఓకేనా, అది సిస్టమ్ టు సిస్టమ్ వ్యారీ అవుతుంది. సో దానికి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా మనకి ఏంటంటే దేని యొక్క డేటా టైప్నైనా సైజుని తెలుసుకోవచ్చు. సో వాల్యూస్ మీరు వాటి కాన్స్టెంట్స్కి ఆబ్జెక్ట్స్కి ఉన్న వాల్యూస్ని కూడా మీరు ఏంటంటే ఈ సైజ్ ఆఫ్ అన్ ఆపరేటర్ని యూస్ చేసి వాటి యొక్క మెమరీ ఎంత స్టోర్ చేసుకోగలదు అని చెప్పేసి మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే డీరెఫరెన్సింగ్ ఆపరేటర్. సో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మిస్ చేసాం దీన్ని యూనరీ ఆపరేటర్స్లో. సో దాన్ని ఇక్కడ చెప్పుకుందాం. సో బేసిక్గా డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అనేది మనకి ఆస్ట్రిక్తో డినోట్ చేస్తారు. సో ఇది మనకి పాయింటర్స్లో వస్తుంది. యాక్చువల్లీ ఈ టాపిక్ మనకి ఏంటంటే పాయింటర్స్లో వస్తుంది. సో అక్కడ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా డిఫరెంట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని గురించి చెప్తాను. బట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తెలుసుకోండి. ఓకేనా. సో ఇక్కడ డీరెఫరెన్సింగ్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ఏం చేస్తుందంటే ఒక పాయింటర్ వేరియబుల్ని మనం అసైన్ చేసినప్పుడు అది ఏదో ఒక సమ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకేనా. అది దేనికి ఈక్వివాలెంట్గా ఉంటుందంటే మనం ఏదైతే వాల్యూని ఇస్తామో అదే వాల్యూని అక్కడ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ ఈ డీరెఫరెన్సింగ్ ఆస్ట్రిక్ కానీ మనం కానీ మెన్షన్ చేయకపోతే అది అవుట్పుట్ ఏమని చూపిస్తుందంటే మనం ఏదైతే వాల్యూని ప్రింట్ చేస్తామో ఆ వాల్యూని మనం ఏదైతే వాల్యూని అసైన్ చేస్తామో ఆ వాల్యూ యొక్క అడ్రస్ని అవుట్పుట్లో చూపిస్తుంది. అది మీకు ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో గాయ్స్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంట్ అనే డేటా టైప్కి ఏ అనే వేరియబుల్ తీసుకొని దానికి 10 అనే వాల్యూని అసైన్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకొక ఇంట్ తీసుకొని ఇంట్ అనే డేటా టైప్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఆస్ట్రిక్ ఇక్కడ PTR ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను అండ్ ఓకేనా యాంపర్సెంట్ ఏ అంటున్నాను. ఓకేనా. ఇది నేను ఇచ్చిన కండిషన్. ఓకేనా. సో దీనికి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే సెమీకోలన్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని అయితే రాద్దాం. ఓకేనా. సో నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అయితే రాశాను. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పేసి %d\n అక్కడ మనకి ఆస్ట్రిక్ అంటే నథింగ్ బట్ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ని ఇక్కడ యూస్ చేశాను. ఇక్కడ దీని కండిషన్ ఏంటంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, అవుట్పుట్ వస్తే మీకు అర్థమవుతుంది. చూడండి నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10. ఓకేనా. సో ఏ అనేది 10 వచ్చింది నాకు ఇక్కడ. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ కానీ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ని కానీ నేను ఇక్కడ యూజ్ చేయకపోతే నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, నాకు చూడండి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 2358852 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం పైన ఒక వాల్యూని మెన్షన్ చేసాం కదా, ఆ వాల్యూ యొక్క పాయింటర్ అడ్రస్ని మనకి ఆన్సర్లో చూపించింది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ని యూస్ చేయడం వల్ల సో మనము యాజ్ ఇట్ ఈజ్ వాల్యూని పైన ఏదైతే మనం మెన్షన్ చేస్తామో అదే వాల్యూని కింద ప్రింట్ అవుతుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ డీరెఫరెన్సింగ్ మనం కానీ మెన్షన్ చేయకపోతే మనకేంటంటే దాని యొక్క పాయింటర్ అడ్రస్ని అవుట్పుట్లో చూపిస్తుంది. అదే సింపుల్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏంటంటే క్లియర్గా మీకు పాయింటర్స్లోకి వెళ్ళినప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకేనా. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అయితే. ఓకేనా. సో ఇది గాయ్స్ మనకి ఈరోజు మనం ఏంటంటే కామా ఆపరేటర్స్ గురించి అండ్ అదేవిధంగా మనము అడ్రస్ ఆఫ్ గురించి అండ్ అదేవిధంగా సైజ్ ఆఫ్ ఆపరేటర్ అండ్ అదేవిధంగా డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ చెప్పాను కదా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో వాళ్ళకి వెళ్ళేసి అండ్ కాంటాక్ట్ అయితే మీరు కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.